నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పేరెంట్స్ చెప్పే కంప్లైంట్ ఒకటే. మా పిల్లలు ఎక్కువగా ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఫోనే. అంటే పొద్దున్న లేసినప్పటి నుంచి పడుకునే వరకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోనే. అసలు కమ్యూనికేషన్ ఏం లేదు అని చెప్పి చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. టీచర్స్‌కి, ఇటు చూస్తే ట్యూషన్ టీచర్స్‌కి కూడా కంప్లైంట్ ఇస్తారు కొంతమంది పేరెంట్స్. ఎన్ని వీడియోస్ చూసినా కూడా వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరకదు అసలు. అసలు దీనికి సొల్యూషన్ ఉందా లేదా? ఉంటుంది మేడం. అది కూడా పేరెంట్స్ నుంచే రావాలి. మనం ఇప్పుడు బ్రతుకుతున్నది డిజిటల్ వరల్డ్‌లో. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి టెక్నాలజీ అనేది చాలా అవసరం. ఉన్న చోట నుంచి కదలకుండా పనులు అయిపోతున్నాయి కదా. అందుకోసమే మన చేతిలో ఒక మొబైల్. సో ఇది స్టార్ట్ చేసింది మనమే పేరెంట్స్గా. దీనికి ఎంతగా అలవాటు పడిపోయాము అంటే అసలు ఏ పనైనా కూడా చిటికలో అయిపోవాలి. ఇంతకు ముందు ఎవరైనా మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడంతో స్టార్ట్ అయ్యేది డే అందరికి. ఇప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది? మొబైల్తో స్టార్ట్ అవుతుంది. లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం మొబైల్ చూసుకున్నాకనే బెడ్ మీద నుంచి కాలు కింద పెడుతున్నారు. పోనీ అందులో ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఏమీ అవసరం లేకపోయినా కూడా రోజుకి 100 సార్లు ఫోన్ చూసుకుంటారు కదా. అది లేచినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫోన్ చూసుకుని పడుకోవాలి. అవును. మనకి అవసరం ఉండి ఫోన్ చూసుకునేది చాలా తక్కువ కదా. అవసరం లేనప్పుడు ఏవో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటి కోసం ఏమొచ్చింది అని చూసుకునేది ఎక్కువ. అవును. స్ట్రెస్ అనో, రిలాక్సేషన్ కనో, ఎంటర్టైన్మెంట్ కనో, ఖాళీగా ఉన్నాము, మాకు కూడా ఉంటుంది కదా వర్క్ స్ట్రెస్, రిలాక్సేషన్ ఒక 5 minutes 10 minutes అని చూసుకునేది. ఇంత అలా అలవాటు పడిపోయాం వీటికి. అన్నీ తెలిసి కళ్ళు పాడైపోతాయి. స్క్రోలింగ్ డౌన్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా మనం ఫోన్ చూస్తున్నాం. అవును. మరి ఆ ఫోన్ అనే ఒక ఆబ్జెక్ట్లో దాంట్లో అంత కలర్ఫుల్గా ఉండే వీడియోస్ని, గేమ్స్ని చూసి పిల్లలు అట్రాక్ట్ అవ్వరండి? అవుతాం. మనమే అట్రాక్ట్ అవుతున్నప్పుడు పిల్లలు ఎందుకు అవ్వరని చెప్పాలి. ఇది మనమే స్టార్ట్ చేసాం. ఎక్కడి నుంచి అలవాటు చేసాము, ఎప్పుడు అలవాటు చేసామంటే పిల్లలకి వాళ్ళు నెలల పిల్లలుగా ఉన్నప్పటి నుంచి. చాలామంది పేరెంట్స్లో చూస్తున్నామండి. అసలు 2-3 నేను చూసిన కేసులు అయితే చాలా వరస్ట్ థింగ్స్ మాట. 8 months 9 months ఉన్న పిల్లలు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంకా కాళ్ళ మీద పడుకోబెట్టి సిర్లాక్ పోస్తూ ఉంటారు వాళ్ళకి. అప్పుడు అంటే 9 months వచ్చేటప్పటికంటే నో అని చెప్పడం వచ్చేస్తుంది పిల్లలకి. నచ్చకపోతే కాళ్ళ మీద నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే పైన ఒక స్క్రీన్ ఇలా ఫోన్ పెట్టి సిర్లాక్ తినిపిస్తున్నారు. చాలామంది మదర్స్ చేసే పని ఇది. అసలు 2 years లోపు పిల్లలకి అసలు ఫోన్ చూపించకూడదు. ఈ విషయం తెలిసినా కూడా వాళ్ళకి ఓపిక లేక, తినిపించే తీరిక లేక, ఫాస్ట్గా అయిపోవాలి పని అనే ఉద్దేశంతో ఫోన్ చూపిస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసేవారండి మన మదర్సు? అంతకుముందు వాళ్ళందరూ ఒక బౌల్లో ఇంత కొంచెం అన్నం కలుపుకొని వీధంతా తిరిగేవారు. అవును. ఒక గంట సేపు పట్టేది పిల్లలకి అన్నం తినిపించాలి అంటే. బట్ ఇప్పుడు within minutesలో అయిపోవాలి పని. మనం తిన్నట్టుగా పిల్లలు తినేయాలి. దానికి కూడా ఫోన్ ఇస్తే ఫాస్ట్గా అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఫోన్ ఇస్తున్నారు. ఇదే కాకుండా మళ్ళీ మనం రిలాక్స్ అవ్వాలి అన్న టైంలో కూడా ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు కూడా పిల్లల్ని ఏదో విధంగా ఎంగేజ్ చేయాలి. చాలామంది పిల్లలు అమ్మ కిచెన్లో ఉంటే కిచెన్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అవును. ఆ గిన్నెలు గ్లాసులు అన్నీ పెట్టుకొని. అది కూడా మళ్ళీ అదంతా మెస్ అయితే ఎక్కడ క్లీన్ చేసుకోవాలో అన్న ఉద్దేశంతో వాళ్ళని ఫోన్ ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి తెలుసుకునేవి ఏం లేవు. ఇంకా ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు. 1-way కమ్యూనికేషన్ అవుతుంది. అదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ. దానివల్ల ఏమవుతుంది? 1-way కమ్యూనికేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి వినడమే వస్తుంది, మాట్లాడడం రావట్లా. అవును. తర్వాత ఏమవుతుందంటే మెల్లగా దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు పిల్లలు ఇంకా వాళ్ళలో వాళ్ళే నవ్వుకోవడము, చూసిన వీడియోస్లో ఏదో ఫన్నీ థింగ్ ఏదో గుర్తొచ్చి వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆటిజంలో 1 of the symptom అది. నిన్న మాకు తెలిసిన ఆవిడ కూడా మేడం, చిన్న బాబు ఒక 1.5 year అనుకుంటా, ఓన్లీ ఫోన్ ఒక్కటే చూస్తాడు ఆ బాబు. అయితే ఇంకా మాటలు రావట్లేదు. అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇంకా పిల్లలకి మాటలు రావట్లేదు అని చెప్పి వెంటనే వెళ్తున్నారు. ఎందుకు ఈ టైంలో వెళ్తున్నారంటే అసలు మాట్లాడట్లేదు మా వాడు, ఇప్పటివరకు అమ్మ అని కూడా అనట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నాడు, ఫోన్ ఒక్కటే. మరి ఫోన్ ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు హాస్పిటల్ దాకా వెళ్ళడం ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనమే పిల్లల్ని చెడగొడుతున్నామని చెప్పొచ్చు ఫోన్ ఇచ్చి. మనకు తెలుసండి ఇలా జరుగుతుంది, ఫోన్ చూస్తే ఇది ప్రాబ్లం ఇది అని తెలుసు, అయినా కూడా చేస్తున్నారు.
అది పెద్ద ప్రాబ్లం అయ్యి వాళ్ళకి కళ్ళజోడు వచ్చే వరకు అంతవరకు తీసుకెళ్లేది పేరెంట్సే అవును కదా. కాకపోతే ఏం చెయ్యలేక ఓర్పు సహనం రెండూ లేవు. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మేడం, ఓన్లీ తినిపించేటప్పుడే కాకుండా పిల్లలు పడుకోవాలన్నా కూడా పక్కన ఫోన్. ఒకప్పుడు భుజం మీద ఎత్తుకొని ఊరంతా తిప్పేవాళ్ళం, లేకపోతే కొంచెం అలా ఎత్తుకొని పాటలు పాడినా కొంచెం పడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టేయడం, ఏడ్చినప్పుడు కూడా మెయిన్గా ఫోన్ ఇవ్వడం. పిల్లలు ఏడవంగానే వెంటనే ఫోన్ ఇచ్చేస్తే ఆపేస్తారు. ఫంక్షన్లో ఉన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏదన్నా బిజీ మీటింగ్ ఉన్నా కంపల్సరీ ఫోన్ ఇవ్వడం వల్ల ఎక్కువగా పిల్లలు చెడిపోయి ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారని చెప్పచ్చా? ఫోన్లో అసలు పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి అనేది పేరెంట్స్ తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి? ఒక స్టోరీస్ చూసే పిల్లలు ఉంటారు, ఇష్టంగా స్టోరీస్ రైమ్స్ చూసే పిల్లలు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మదర్ చెప్పాలి అవన్నీ. పేరెంట్స్ ఇద్దరు కూర్చోబెట్టి ఒక అసలు పడుకునేటప్పుడు పాట పాడే మదర్స్ ఎవరున్నారండి ఇప్పుడు? ఫోన్ పెడుతున్నారు, లేదంటే ఒక స్పీకర్ పెట్టి పడుకోబెడుతున్నారు, ఆ పాట వింటూ పడుకుంటారు పిల్లలు. పాట పాడితే ఏ పిల్లలైనా నిద్ర వస్తుంది, అవును, చాలా తొందరగా పడుకుంటారు. కానీ వాళ్ళకి పాట పాడే ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు. అసలు పిల్లల్ని జోక్ కొట్టి పడుకోబెట్టే పేరెంట్స్ కూడా లేరని చెప్పుకోవాలి ఓపెన్ గా. వాళ్ళంతటి వాళ్ళు ఆడుకొని అలసిపోయి పడుకోవడమే తప్ప అలా లేదు. వాళ్ళకి స్టోరీ అంటే ఇంట్రెస్ట్ అయితే ఒక స్టోరీ చెప్పండి, మీరు వింటారు. స్టోరీస్ అండ్ కథలు అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉంటారు? కానీ అంత బాగా క్రియేట్ చేసి మీరు నెరేట్ చేయగలగాలి, వింటారు. మనకు ఉండాలి ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ చెప్పాలని. అంటే కథలు అంటే ఏవో కూడా అవసరం లేదు మేడం, మనం డైలీ చేసే ఏమేం పనులు ఉంటాయో వాటిని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్తే చాలు పిల్లలకి. వాటి వల్ల కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, స్పీచ్ డిలే అనేది ఉండదు. అవును కదా. స్పీచ్ ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది ఎవరు నేర్పించాలి? పేరెంట్స్ నేర్పించాలి. సో మొబైల్ టైంని ఇలా వేరే యాక్టివిటీస్ తోటి రీప్లేస్ చేయాలి. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో తెలుసుకుని దాన్ని మీరు ఇవ్వగలగాలి. లెగో బ్లాక్స్ ఉంటాయి కదా, వాటితో బిల్డింగ్స్ కట్టే వీడియోస్ కొంతమంది పిల్లలు చూస్తుంటారు. ఆ సెట్ మీరు కొనివ్వండి, మీరు ఆడండి వాళ్ళతో. ఇంకా క్రియేటివ్గా ఏం చేయాలో అవి చెప్పండి. మొబైల్ గేమింగ్ చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. అవే కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉండరండి. ఫోన్కి ఎప్పుడైతే అడిక్ట్ అయిపోతారో వాళ్ళు ఇంకా ఇంట్రోవర్ట్ నేచర్ అనేది వాళ్ళలో వచ్చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడరు, సైలెంట్గా ఒక దగ్గర కూర్చుంటూ ఉంటారు. వేరే పిల్లలతో, కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొబైల్ అడిక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో అవన్నీ కూడా ఇలాంటి యాక్టివిటీస్తో రీప్లేస్ చేయాలి. పేరెంట్స్ ఎప్పుడైతే టైం అండ్ కమ్యూనికేషన్ రెండూ ఇచ్చారో పిల్లల్లో ఎటువంటి డెవలప్మెంట్ డిలేస్ ఉండవు. మనం కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం మేడం, 2 years బేబీయే వెంటనే కాల్ చేసేయడం, లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసేయడం, వాళ్ళంతటా వాళ్ళే నెట్ ఆఫ్ చేసినా కూడా ఆన్ చేయడం, ఇవన్నీ కూడా 2 years నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూసి పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మా బాబుకి ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చేసింది. కానీ పెద్దయ్యాక అది ఇంకా ఎంత నెగిటివ్కి వెళ్తుంది అనేది ఏ పేరెంట్స్ కూడా ఆలోచించరు. దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఇలాంటివే ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంటే ఇంకా చాలా వస్తాయండి. వీటిల్లో పేరెంట్స్కి తెలుసు ఇలా చేస్తే కళ్ళు పాడైపోతాయి, మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, పిల్లలు పాడైపోతారు అని తెలుసు. అది తెలిసి కూడా ఇస్తున్న పేరెంట్స్ తెలుసుకోవాలి ఫస్ట్. దానివల్ల డ్యామేజ్ ఇక్కడి వరకే ఆలోచిస్తున్నాం, ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించట్లేదు. అంతా అయిపోయి వాళ్ళకి ఆటిజంలోకి దింపి ఆ సిమ్టమ్స్ కనబడుతున్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు. అలా కాకుండా ముందే జాగ్రత్త పడి ఇలాంటి యాక్టివిటీస్ అండ్ పేరెంట్స్ ఇంటరాక్షన్తో దాన్ని రీప్లేస్ చేయొచ్చు మొబైల్ని. సో పేరెంట్సే అన్నిటికీ కారణం అని చెప్పొచ్చు, ముఖ్యంగా మొబైల్కి. పిల్లలు ఎదురుగుండా మనం ఎప్పుడైనా ఒక బుక్ తీసి చదివితే వాళ్ళు చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళని పడుకోమని మనం ఫోన్ చూస్తాం, నువ్వు వాటి తిరిగి పడుకో అని చెప్తాం. వాళ్ళకి తెలుసు నువ్వు ఫోన్ చూస్తావు కదా అని అడుగుతారు. అవును, నన్ను ఫోన్ చూడొద్దన్నావు, నువ్వు చూస్తున్నావు కదా అని అడుగుతారు చాలా మంది పిల్లలు. మనం ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు, ఫోన్ పక్కన పెట్టరా మన ఇద్దరం ఆడుకుందామని కదా. అవును, నిజంగానే పేరెంట్స్కి ఇది ఒక మంచి వీడియో మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.